నా పేరు కిరణ్. పోతరాజు గురించి అంటే మేము చిన్నప్పుడు అన్న ప్రేమరాజు అన్న వేస్తుండే, ఇంకా పుణ్య తాత వేస్తుండే. వాళ్ళని చూసి మల్లేష్ అన్న, తర్వాత సత్తన్న వీళ్ళందరూ వేస్తుంటే వీళ్ళు ఎంబడి మేము చిన్నప్పుడు అన్న వాళ్ళు ఎంబడి వండుకుంటే చూస్తుండే. మేము వేద్దామని చెప్పి అనుకున్నాము. అందుగురించి అందుకన్నా ముందు సత్తన్న, మల్లేష్ అన్న, పుణ్య తాత వీళ్ళందరూ వేస్తుండే. అయితే ప్రేమరాజు అన్న వాళ్ళు వేస్తుండే. వాళ్ళని చూసి మాకు ఒక ఉత్సాహం, మేము వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మేము అన్న వాళ్ళ టైం అవుతుంది కాబట్టి వాళ్ళు అన్న వాళ్ళవి చాలా ఇబ్బంది వండుకుంటూ మేము చూసి మేము వేసి స్టార్ట్ చేసినాం. నేను వేయబట్టి ఇప్పుడు 13 years. వేసే ముందు ఎలా ఉంటుంది? వేసే ముందు సింపుల్గా ఉంటాం. వేసిన తర్వాత దాన్ని పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మళ్ళా అవన్నీ ఇరగోలలు ఇట్లా పట్టిన తర్వాత అది బయటికి తయారయ్యి బయటికి వెళ్ళేటప్పుడు ఒక మీదకి వచ్చేస్తుంది ఒక పవర్ అనేది తెలియదు, ఆటోమేటిక్ మనం తయారయ్యి బయటికి వెళ్ళిన తర్వాత ఒక మన పలారం బండి అన్న తీసుకొస్తాడు. అప్పటి నుంచి ఆ పలారం బండి దగ్గర రాగానే మన మూమెంట్స్ అనేది చేంజ్ ఆఫ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఈ సంఘం? మన ధైర్య మార్కెట్ యువజన సంఘం నుంచి అన్న 41 years నుంచి వేసిండు. దాని తర్వాత మాకు అప్పచెప్పిండు. అన్న వాళ్ళ 2 బాబులు వేస్తారు. కానీ 4 పోతరాజులు మేము వేస్తాం. 2 రోజులు 4 పోతరాజులు వేస్తాం. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు అంటే చేతులు కొడుతుంటారు, అసలు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే ఇరగోలలు పట్టుకొని మేము బయటికి వెళ్తాం కాబట్టి వాళ్ళు పబ్లిక్ అనేది కొంచెం వస్తుంది, క్రౌడ్ వచ్చినాక వాళ్ళని జరపనీకి అని చెప్పి మేము కొడతాం. మీరు ఎన్ని రోజులు దీక్షలో ఉంటారు? పోతరాజు దీక్షలో మేము 1 week నుంచి దీక్షలో ఉంటాం. 1 week నుంచి అమ్మవారి దీక్షలో కంపల్సరీ ఉంటాం. ఆ 2 రోజులు మీకు ఎలా ఉంటుంది? ఆ 2 రోజులు ఎలా ఉంటుంది అంటే ఇక మనం అమ్మవారి దీక్షలో ఉంటాం కాబట్టి అది జనరల్గా నడిచిపోతుంది, బాగానే ఉంటాం. బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారి. ఇప్పటిదాకా అయితే ఏం ఆపద రాలే. మనం బి అన్నిట్లా అమ్మవారి దయతోని అన్నిట్లా మనం సక్సెస్ ఉన్నాము. ఏదైనా బిజినెస్ అయినా ఏదైనా అమ్మవారు చూపించింది కాబట్టి మనం నడుస్తున్నాం. పోతరాజు వల్ల పోతరాజు ఎందుకు పోతరాజు ఉంటాడు? పోతరాజు గురించి మీకు ఏం తెలుసు? పోతరాజు గురించి మాకు అంత జనరల్గా ఐడియా లేదు. ఏంటంటే అమ్మవారి తమ్ముడు కాబట్టి అమ్మవారికి రక్షణ, ఆయన వాళ్ళ అక్కకు సపోర్ట్గా ఉంటాడు కాబట్టి పోతరాజు అని చెప్పి తెలుసు, అంతే. ఎంతమంది పోతరాజులు? వాళ్ళ పేరు? నా పేరు కిరణ్, నేను వేస్తా. సాయి, అరుణ్, మన కర్ణాకర్, 4 వేస్తాం. 4 పోతరాజులు వేస్తాం. ఎవ్రీ ఇయర్ మాకు లేట్ అవుతుండే. ఈసారి త్వరగా జల్దీ 11:30-12 వరకు టెంపుల్లో రావాలని చెప్పి పెద్దవాళ్ళు మీ చెప్పారు. గతంలో అప్పుడు లేట్ అవుతుంది, 1, 2, 3 అవుతుండే. ఇప్పుడు వద్దు, బాగుండదు, జల్దీ రావాలని చెప్పినందుకు ఈసారి జల్దీ 6 o'clock ప్రోగ్రామ్ షురూ చేసి 10:30, 11, 12 వరకు ఇక్కడ వచ్చేస్తాం. అంటే మీరు ఇంకేమైనా పూజలు చేస్తారా ఇంట్లో? ఇంట్లో అమ్మవారి పూజ చేస్తామండి, రెగ్యులర్గా చేస్తాం. అమ్మవారి పూజ చేయండి ఇంట్లోకి వెళ్ళి అసలు బయటికి వెళ్ళాం. అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కి చేసినాకనే బయటకు వెళ్తాం. అప్పటిదాకా నేను వెళ్ళాను ఇంట్లోకి వెళ్ళి.
అది నాకు అంత లేదు, అంటే దాని గురించి అవమానం లేదు. మా ఉస్తాద్ మా గురువు గారు ఉన్నారు, చెప్తారు. ఎప్పుడైతే మనం పోతలింగని యొక్క ఆకారం మనం తీసుకొని బయటకు వచ్చినప్పుడు, మనం జనంలోకి వచ్చినప్పుడు మనం పైన అతని యొక్క ఆకారం ఎంతో జనులు ఒక్కరు కాదు, వందల మంది, వేల మంది జనుల యొక్క దృష్టి అతని పైన ఉంటుంది కాబట్టి అతని యొక్క ఆ దృష్టితో కొంచెం వీక్ అవుతారు. కాబట్టి మనకి ఏంటంటే ఏதாவது ఎప్పటికప్పుడే మనకు కొంచెం మన ఎంబడున్న ఒక ఉస్తాద్ మాంత్రికుడు ఎంబడెంబడి ఏంటంటే మన కొత్త దృష్టి మంత్రాలు, శక్తి కొత్తము మనకు అట్లాంటి, లేకుంటే అందరి దృష్టితో మనం డెవలప్ అయిపోం, మొత్తం వీక్ అయిపోతాం. కాకపోతే ఏంటంటే ఆ శక్తి మళ్ళీ కోలుకోవడానికి మనకి ఏదో ఇట్లాంటి ఈ ఊద్దాంతో దాన్ని మనం మనం పెట్టు అతని యొక్క మంత్రాలతో మనం మళ్ళీ యథావిధిగా దాన్ని ఛార్జింగ్ తీసుకొని వస్తుంటాం అనమాట. అట్లా మీరు బయలుదేరి వస్తున్నప్పుడు 3 దారులు 2 దారులు నిమ్మకాయలు తిప్పి పడేస్తున్నారు ఎందుకని? అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పొలిబరలు ఉంటాయి కదా, ఈ పొలిబర కొంతమంది గిట్టని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అసలు ఈ రోజులలో లేవు, పనులు తగ్గిపోయారు. ఆ రోజుల్లో కంపల్సరీ మాంత్రికులు ఏంటంటే పోతురాజు ఏరంటే ఒకటి బయట పోవాలంటే కూడా వాళ్ళ యొక్క కడ్బంధన వాళ్ళ మనం దాన్ని చేసి దాన్ని అజ్మాస్తుంది, వీడు దాటాడా ఆ రకంగా చేసి మన మీద ప్రయోగము అట్లాంటి చూసేవాళ్ళు అనమాట. మన ఎంబడి వస్తాది మనకు గట్టిగా ఉంటేనే అది మనం ముందుకు వస్తాం. మనం లేకుంటే అక్కడక్కడ వీక్ అయిపోతాం, అక్కడ పడిపోతాం, అక్కడ రిటర్న్ కూడా తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే పసుపు కుంకుమాలు మన భీములు ఉంటాయి కాబట్టి అట్లాంటి అన్ని ఇమీడియట్ అటాక్ అయిపోతాయి. కాబట్టి మనకి పసుపు కుంకుమాలు, ఈ ఉద్దాన్ మనకి ఇవన్నీ ఎంబడి ఉంటాయి కాబట్టి ఎదుటి మాంత్రికుడు మంత్రం వేసినట్టు ఎంబడి పారుతుంటే మన పీ మీద. మ్యాగ్నెట్ ఐరన్ కు మ్యాగ్నెట్ ఎంత కాన్సెప్ట్ ఉంటుందో ఈ పోతురాజు కూడా ఏంటంటే మన పసుపు కుంకుమ మన పే మీద ఉంటాయి. అన్ని విధాల జలాకర్షణ మన మీద నరదృష్టి ఉంటుంది. ఇవన్నీ మనకు తట్టుకొని ముందుకు రావాలంటే మనకు ఎంబడి మనకు వస్తాదని నిబంధనలు తీసుకొస్తుంటాడు. మళ్ళీ కూడా అమ్మవారిని కొంచెం ఆమె ప్రతిభ వెనకాల పెట్టుకొని ఆమె ధైర్యం మీద పలారమ్మంటి తీసుకొని ఆమె అడుగు జాలను నడుచుకొని ముందు వస్తుంటాం. మళ్ళీ కూడా అప్పటికి కూడా జనంలో కొంతమంది మాతృకు కొంతమంది కొత్త ప్రయోగాలు చేయని ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఏంటంటే మన ఎమ్మడున్న అతను గట్టిగా ఉంటే ముందుకు కొనసాగుతాం, లేకుంటే దాన్ని లేకుంటే పోతురా చేయలేము అసలు. ఇప్పుడు నేను చేసిన ఒక అనుభవం బట్టి అప్పుడు పూర్వీకులు పుణ్యార్థం చేసినప్పుడు సత్యమన ఒక ఆయన ఉండే, బోయగూడ నుండి వస్తుండే, సున్నపల్లి నుండి సత్యమన ఆయన చేసి ఆ తర్వాత నేను స్టార్ట్ అయ్యాక 15 years వచ్చింది అతను. వచ్చిన తర్వాత ఏమైంది అనుకున్న అతను కూడా కొంచెం కలెక్షన్ చేసిండు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక నరసింహాన్ని తీసుకొచ్చిన ఆయన ఒక 13 years వచ్చిండు. ఆ తర్వాత ఆయన కూడా కొంచెం అనారోగ్యంతో వీక్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ చెరుకులు యాదగిరి ఒక తీసుకొచ్చింది. అయితే మనకేదో వితౌట్ మాంత్రికంతో పోతురాజు బయటికి రాలేడు. వితౌట్ మాంత్రికంతో పోతురాజు బయటికి రావడం కష్టం అనమాట. ఎందుకంటే అందుకే ఇప్పుడు ఈ పోతురాజు తయారు చేసే ముందు మనకు అనుకూలంగా కానీ మనతో కాకుండా అందుబాటులో ఉన్న వాళ్ళతో పసుపు కుంకుమాలు, నిమ్మకాయలు ఇవన్నీ దాన్ని బందీ చేసుకొని తయారు చేసుకొని పోతురాజు యొక్క ఆకారం తయారు చేస్తాం అనమాట. అట్లా లేకుంటే మామూలుగా ఉంటే పోతురాజు తయారైన కాదు అదనమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంతమంది బయటకని తీసుకొస్తారు. కానీ మేమేందంటే ఈ పోతురాజు మనోళ్ళు మన సంఘం ద్వారా వేస్తారు కాబట్టి వాళ్ళకి రక్షణ గురించి మన దగ్గర తెలిసిన ఉన్నారు. ఇప్పుడు కిషోర్ అన్న ఒక అతను ఉన్నాడు, మన స్నేహితుడు, అతను కూడా మంచి పనోడు. అతను మనకు అన్ని రకాల పోతురాజు కడ్బంధన్ కాగితాలు కానీ నిమ్మకాయలు కానీ ఇవన్నీ మాంత్రించి మనకి ఇస్తాడు ఎంబడి లేకుండా. కానీ మళ్ళీ కూడా ఎంబడి ఉండాల్సి వస్తుంది. కాకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ సపోర్ట్గానే పనిచేస్తుంటాయి. మాకు ఆయననే మన అన్న వాళ్ళ కోలైతే ఉన్నారో అన్నకు చేసిన వీళ్ళ జాగ్రత్త అంతా మేమే కేర్ తీసుకుంటాం. సంఘం సంఘం నుండి అయితే పోతురాలు చేస్తున్నారు. సంఘం యొక్క ఆవరణ లోపల ఎందుకంటే మనం రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పోతురాలు చేస్తుంటే కాదు, అతను కూడా అన్ని విధాలు సహకారం అందిస్తూ అతన్ని ప్రొటెక్షన్ ఇస్తూ అతను కూడా అతని యొక్క బందీష్ అనేది పెట్టి ఆ రకంగా తీసుకొని వస్తున్నాం.
ఇక ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో పనులు అంతా కనిపిస్తలేరు. కాకపోతే ఏంటంటే మనం అవసరం ఉంటే మనం పోతున్నాము, అది తీసుకొని వస్తున్నాం, మళ్ళీ ఆ రకంగా తయారు చేసుకొని తీసుకొని వస్తున్నాం. ఆ తర్వాత రెండవది అమ్మవారి యొక్క దర్శనం. బలం, అంతే. తల్లిదండ్రుల బలము, అమ్మవారికి బలం. మూడవది మాతృకి బలం. ఆ రకంగానే పోతురాజు అనేది ముందు కొనసాగుతాం, అంతే తప్ప కానీ వితౌట్ మాంత్రికుడు పోతురాజు బయటికి రాలేడు. నా యొక్క అనుభవం బట్టి చెప్తున్నట్లు. ఇంకోటి మీరు వస్తారు, వచ్చిన తర్వాత ఈ గావు అంటారు దాని గురించి ఏంటంటే ఆ సొరకాయ దాని చరిత్ర ఏంటి? ఇది ఇక్కడ ఎందుకంటే మనము ఆల్రెడీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము పోతురాజు చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ రోజుల గ్రామాలు ఉండే కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ నరదిష్టి అంటే ఆ రోజుల్లో ఏంటంటే లేదా బలి కావాలంటే ఏంటంటే అప్పుడు మేకలు, కోళ్ళు ఇట్లాంటి కొన్ని వాడేవాళ్ళు ఆ రోజులలో. కానీ ఇప్పుడు అంత పెద్ద పనులు లేరు, చేస్తారు. ఏమిటంటే దాన్ని ఇప్పుడు సూరకాయలని అట్లాంటి దాని లోపల రక్తం లెక్క కొంచెం కలర్ నింపి పబ్లిక్ ఎక్స్పోజ్ ఏంటంటే ఒక గావు పడుతుంటే రక్త బలిదానం ఆకర్షణ చూపించడానికి అట్లాంటి ప్రయోగాలు చేస్తున్నాం. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే ప్రాణమే అసలు. ఆ కోళ్ళు కానీ ఆ మేకలు కానీ ఆ రోజు గెల్ల కట్టేసి దాన్ని తీసుకొచ్చి బలి పట్టుకొని దాన్ని లివర్ పట్టుకొని తిరిగే వాళ్ళ రోజులలో మొత్తం అంత పవర్ అనమాట పోతురాజు అంటే. ఆ రకంగా జరుగుతుండే. కానీ ఈ రోజులలో ఈ రక్తదానం ఇట్లాంటివి దేవాలయంలో కూడా కొంచెం వాళ్ళు నిబంధన చేసేసారు. కాబట్టి గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, సూరకాయలతో ఏదో నడిపిస్తున్నాం అట్లా. నా పేరు ఆర్ సాయిబాబా. నేను గత 12 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాను. 12 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాను ఇక్కడైతే. మేమిద్దరం కలిపి ఒక 30 చేస్తాం. నాకన్నా ముందు సీనియర్ అవుతాను, నేను తర్వాత నేను. సార్ ఏర్పాటు చాలా బాగా చేయాలనుకుంటున్నాము, భారీగా. ఎందుకంటే మేబీ చాలా మంది మొన్న సికింద్రాబాద్ జాతర అయినప్పుడు చూసినాం, అక్కడ కొన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. మేము కలర్సింగ్, పెయింటింగ్ మాకు ఏవైతే సెట్ అవుతాయో అవి చేసుకున్నాము. ఏ సందర్భంలో బయటకు ఎప్పుడు ఊరేగింపు పోయినసారి కానీ ఈసారి చాలా తొందరగా చేయాలనుకుంటున్నాం. పోయినసారి లేట్ అయింది, ఈసారి కొంచెం తొందరగా చేస్తే పబ్లిక్ కూడా అందరూ చూస్తారు. అదేవిధంగా పబ్లిక్ చూస్తేనే మాకు ఒక ఆకర్షణ వస్తుంది. పబ్లిక్ తెలుస్తుంది పోతురాజు లేదు కూడా, దానివల్ల మేము తొందరగా వెళ్దాం అనుకుంటున్నాం. ఈ అమ్మవారి గురించి మీకు ఏమైనా తెలిసింది? వస్తుంది కదా, ఎట్లాంటి మీకు నెరవేరినాయి? ఇంకా మైమూలు చాలా పవర్ఫుల్ మైమూలు అమ్మవారి దగ్గర. ఇంకోటి ఏంటంటే చాలా మంది వస్తారు ఎక్కడెక్కడికలో, రామ్నగర్, విద్యానగర్, అడ్డిగ్మేట్, ముషీరాబాద్, మన ఇది బాబూజీ నగర్, బంగ్లాదేశ్ అంటారు బాబూజీ నగర్, అక్కడికి వెళ్ళి వస్తారు. కానీ పోతురాజులు అనేది ఈడున్నంత క్రమశిక్షణగా ఎక్కడ ఉండరు పోతురాజు. వాళ్ళు ఎట్లా అంటే ఒక్కసారి తయారైనామంటే అది ఏమొచ్చినా అమ్మవారి దర్శనం అయ్యేదాకా ఏం ఇంపాసిబుల్ ఏదైనా సరే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ యూరిన్ వస్తే యూరిన్కి పోతారు, ఏదంటే అది చేస్తారు. కానీ మా దగ్గర మేము అక్కడ చేయం. అక్కడ తయారై ఒక్కసారి అక్కడ స్నానం చేసి తయారై వెళ్ళినామంటే అమ్మవారి దర్శనం అయ్యేదాకా అసలు నీళ్ళ చుక్కవి తాగము, ప్లస్ ఇక్కడ దర్శనం అయ్యేదాకా మేము ఏం ముట్టుకోము. అట్లుంటుంది మా దగ్గర పవర్ఫుల్ అమ్మవారు అంటే. పోచమ్మ తల్లి పవర్ఫుల్. సో మీ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే, బోనాలు అంటే అర్జుడు జరుగుతుంది, ఈ టెంపుల్ ఎందుకు అంత ఫేమస్? ఇప్పుడు బోనాలు అంటే లాల్ దర్వాజా ఏమంటారు, ఎందుకని బోనాలు అనడానికి అంత క్రేజ్ ఎలా క్రేజ్ అంటే ఇంతకుముందు టైంలో పురాణ టైంలో మర్రి చెట్టు ఉందండి ఇక్కడ. అప్పుడు పాత మనుషులు మాకు చెప్తుండే ఆ మర్రి చెట్టు ఒకసారి ఇట్లా పడిపోయిందంట. దాన్ని చూసి మా పెద్ద మనుషులు ఇట్లా అనుకునేమో చిన్న గుడి ఒకటి ఉండే అంట అప్పుడు చిన్నది. దాన్ని చూసి మేము కూడా ఏం చేయాలి, అప్పటి నుంచి ఏం చేయాలనుకుంటే అప్పటి నుంచి అది చేసారు. అట్లనే పాటించుకుంటూ వస్తుంది మేము. ఎందుకు మీ టెంపుల్ ప్రాముఖ్యత?
టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఉన్నదండి. సికింద్రాబాద్లో బి ఉన్న పవర్ఫుల్ అమ్మవారు. ఆమె బి మంచి మంకలమ్మ బి పవర్ఫుల్ టెంపులే. మన ఏది లాల్ దర్వాజా టెంపుల్ బి ఫేమస్. కానీ ప్రత్యేకంగా మా దగ్గర మా ముషీరాబాద్ జమ్నీ కాలనీ పోషమ్మ టెంపుల్ 200 సంవత్సరాల చరిత్ర ఉన్నదండి. 200 ఏళ్ళ చరిత్ర ఉన్నది కాబట్టి అమ్మవారు అట్లా అనుగురించి చేయించుకుంటున్నది. ఇప్పుడు ఏంటంటే అక్కడ రంగం చెప్తామే ఫస్ట్ అక్కడ చెప్పి ఇక్కడ వస్తుండే ఆ టైంలో. కానీ ఇప్పుడు ఏంటంటే అంత ఛానల్ వచ్చేసి అంత వచ్చేసి మీడియా అయిపోయి ఆమె ఎక్కడిక్కడ పోయిస్తుంది. అక్కడ చెప్పినాక సెకండ్ ఇక్కడనే చెప్తాను. అట్లా ఉండే అంత పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ. అట్లా దాని గురించి కూడా మీడియా వాళ్ళు మస్తు సహకరిస్తేనే ఆమె అట్లా పాపులర్ అయిపోయింది ఇప్పుడు. మీ టెంపుల్ కూడా చాలా అట్లా వస్తుంది పబ్లిక్. సో ఈసారి మీ టెంపుల్ యొక్క ప్రత్యేకంగా ఏం ఆకర్షణ? ఈసారి టెంపుల్లో చాలా మా పంతులు గారు చాలా భారీగా అమ్మవారిది వెండిది దాన్ని డెవలప్మెంట్ చేయించారు. వెండిది చూడండి, వెళ్ళి గడప కానివ్వండి, దర్వాజా ఎక్కడ లేని, ఎక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడ ఉందో తెలియదు కానీ మా అమ్మవారు పవర్ఫుల్ ఉండేది కాబట్టి అంత మంచిగా చేయించుకున్నది. ఆమె పవర్ఫుల్ అనేది మీరు బి చూడండి. మీరు బి ఒకసారి మొక్కితే దాని బలిగం ఎట్లుంటుందో మీకు బి తెలుస్తుంది. సో ఈ సంవత్సరం ఎలా జరగబోతుంది సార్? చాలా బాగా భారీ ఎత్తుగా చేయాలనుకున్నాం. భారీ ఎత్తుగా చేస్తాం. చాలా పవర్ఫుల్గా అమ్మవారు అందరినీ చూస్తుంది కాబట్టి చాలా బాగా చేస్తాం. ఈసారి చాలా బాగా చేస్తామండి. ఇంకోటి ఏంటంటే మా మాజీ ప్రెసిడెంట్ ఉన్నారు. అప్పట్లో లింగాల శ్రీకాంత్ గౌడ్ ఉండే, దాని తర్వాత సుదర్శన్ గారు ఉండే, బొన్ సుదర్శన్ గారు. దాని తర్వాత ఇప్పుడు రామరెడ్డి గారు బి మంచిగా అన్ని దాంట్లో సహకారం ఇచ్చి అంతా బాగా చేస్తున్నాడు. పెద్ద మనిషి ప్రేమనబి మొత్తం భారీగా మా పలారం బండి అనేది మా దగ్గర చాలా భారీ ఎత్తుగా ఎక్కడెక్కడికలో చూడనీకి వస్తాం. మా పలారం బండిని అన్న ఇప్పటిదాకా నడిపించింది కాబట్టి అది బి మేము బి అన్నతో కాబట్టి మేము బి కంటిన్యూషన్ చేస్తాం. ఈసారి తప్పకుండా అందరు రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. నమస్తే. మీరు మా సంఘం తరఫు నుంచి అందరికీ థ్యాంక్స్.